గుండెల మాటున ఏ గుండెలు మోగెను ఈ ఏంటయ్యా పులిసాన పెడుతున్నావు? ఏం లేదమ్మా, ఓ పెద్ద శిల్పిని తీసుకొచ్చి మన శిల్పాన్ని చూపించా. అంతా బాగానే ఉంది కానీ ఆ ముక్కు మాత్రమే పైన సప్పిడిగా ఉంది, కింద ఎరల్పుగా బోదులు కప్పలా ఉంది, అదొక్కటే దోషం అన్నాడు. అందుకని ఇదేటే కర్ర ఎక్కడి నుంచి పడింది? ఇది కూడా ఈ శిల్పం దోషమే అయి ఉంటది. అందుకని నేను ఎలాగో నా బతుకులో శిల్పాలు చెక్కలేదు కదా, దీని ముక్కేనే చెక్కుదామని. చచ్చా చూసావా, ఎవరో సత్యమని అరిసినట్టు వినపడలేదు. ఇంకెంతసేపులే, ఆ ముక్కు సరిచేస్తే అన్ని చక్కబడిపోతాయి. అయ్యయ్యా వద్దయ్యా, చెక్కితే రక్తం వస్తుంది. రాతికి రక్తం రావడం ఏంటి పిచ్చి పిల్ల, తప్పుగా. అయ్యా 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 వద్దయ్యా, నా మాటనయ్యా. అయ్యా అయ్యా చూసావా నేను ఎంత భ్రమలో పడేస్తుందో. దోషం అలాంటిది. ఈ ఇంటి ఛాయలకి రావద్దురా అంటే శిల్పంలా వచ్చావా? పొర బయటికి పోరా. అలాగే పోతాను, నువ్వే బతిలాడు తెచ్చుకుంటావు. నిన్నెవడు బతిమాలతాడు, పోరా. ఇదిగో మామా, నీ కూతురు నెల తప్పింది, ఇప్పుడు ఇది తప్పిందిలే. ఇది నా కూతురు నెల తప్పిందా? అది చెప్పింది నిజమేనా? బావ చెప్పింది నిజమేనయ్యా. ఇలారా. ఏంటి ఇంత దూరం వచ్చిన తర్వాత చేసేదే ఉంది, లోపలికి తగలేడు, పెళ్లి చేస్తాలే. థ్యాంక్స్ మామా.